రంజాన్ స్పెషల్ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 1వ పార 1వ సూర 1 నుండి 2వ సూర 29వ ఆయత్ వరకు. أعوذ بالله من الشيطان الرجيم بسم నా الله ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. 1 ఫాతిహా ప్రారంభం. సూర పరిచయం. సంకలనము రీత్యా దివ్య ఖురాన్లో ఇది మొట్టమొదటి సూర. ఈ సూరాలో తౌహీద్ అంటే ఏక దైవారాధన ప్రధానంగా కనబడుతుంది. దేవుని పట్ల విశ్వాసము, దైవారాధన, దేవుణ్ణి సహాయం కోసం వేడుకోవడం, దేవుణ్ణి ప్రార్థించడం గురించి ఇందులో ముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ సూరాలో 7 ఆయతులు ఉన్నాయి. అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు, స్తోత్రాలకు, అభ్యర్థనలకు యోగ్యుడని, అల్లాహ్ మాత్రమే పరిపూర్ణుడని, ఇహలోకానికి పరలోకానికి అల్లాహ్ మాత్రమే ప్రభువని, ఆయనే సృష్టికర్త అని ఈ 7 ఆయతులలో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. ఈ సూరాకు అల్ ఫాతిహా ప్రారంభం అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది దివ్య ఖురాన్కు ప్రారంభ అధ్యాయం. ఈ సూరా దివ్య ఖురాన్కు తల్లి వంటిదని, దివ్య ఖురాన్ సారం ఇందులో ఉందని కూడా చెప్పడం జరిగింది. ముస్లింలు చేసే నమాజుల్లో తప్పనిసరిగా చదవవలసిన సూరా ఇది. రోజు చేసే 5 పూటల నమాజు కానీ, లేక స్వచ్ఛందంగా చేసే ఐచ్ఛికమైన నమాజుల్లో కానీ ప్రతి నమాజులోనూ ఈ సూరాను పఠించడం తప్పనిసరి. ప్రారంభ సూరా చదవకపోతే ముస్లింలు చేసే ఏ నమాజు స్వీకరించబడదని ముస్లిం ధర్మవేత్తలు ఖచ్చితంగా చెప్పారు. ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ప్రారంభ సూరా అల్ ఫాతిహా పూర్తి ఖురానుకు సారాంశం వంటిది. ఈ సూరా పూర్తి ఖురానుకు సారాంశం అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇస్లాంకు సంబంధించిన ప్రధానమైన భావనలు, నియమాలు అన్నిటినీ ఈ సూరా క్లుప్తంగా తెలియజేస్తుంది. మౌలికమైన ఇస్లామీ భావనలు, ప్రధానమైన ఇస్లామీయ విశ్వాసాలు అంటే దేవుని ఏకత్వము, దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, దేవునికి భాగస్వాములు ఎవరూ లేరని విశ్వసించడం, దేవునికి సాటి ఎవరూ లేరని విశ్వసించడం, దేవుని గుణగణాలను గురించి ఈ సూరా సరళంగా, సూటిగా, సంక్షిప్తంగా మనిషికి తెలియజేస్తుంది. ముస్లింలు అల్లాహ్ను అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడిని తప్ప మరెవ్వరిని అర్థించరాదని, ఎవరి ముందు చేతులు చాపరాదని, మనిషి సాటి మనిషికి దాస్యం చేయరాదని, కేవలం దేవునికి మాత్రమే తన ఆరాధనను అంకితం చేసుకుని ఆయన ముందు మాత్రమే తలవంచాలని బోధిస్తుంది. దేవునికి మానవ గుణగణాలు ఆపాదించడాన్ని ఖండిస్తుంది. అల్లాహకు ఎవరూ సమానులు కారు, అల్లాహ్ వంటి వారు మరెవరూ లేరు. మనిషి ఆయన్ను విశ్వసించాలి, విశ్వాసంతో ఆయన్నే ఆరాధించాలి. ఈ సూరా 2 సమాన భాగాలుగా ఉన్నట్లు కనబడుతుంది. మొదటి భాగంలో అల్లాహ్, ఆయన గుణగణాల గురించి ఉంది. రెండో భాగంలో మనిషి గురించి, మనిషికి దేవునితో ఉన్న అవసరం గురించి ఉంది. అల్ ఫాతిహా సూరా. అల్ ఫాతిహా సూరా దివ్య ఖురాన్లోని మొట్టమొదటి సూరా. హదీసుల ద్వారా కూడా దీని మహత్తు తెలుపబడింది. ఫాతిహా అంటే ప్రారంభించడం, మొదలుపెట్టడం అని అర్థం. అందుకే దీనిని ఫాతిహతుల్ కితాబ్ అంటే పుస్తక ప్రారంభం అని పిలవడం జరిగింది. ఈ సూరాకు మరిన్ని పేర్లు కూడా ఉన్నట్లు హదీసుల ద్వారా రూఢి అవుతుంది. ఉదాహరణకు 1 ఉమ్ముల్ ఖురాన్, 2 అస్సబ్ ఉల్ మసానీ, 3 అల్ ఖురానుల్ అజీం, 4 అస్సిఫా, 5 అర్రుఖ్యతు ఊదటం, ఇంకా అనేక పేర్లు ఈ సూరాకు ఉన్నాయి. ఈ సూరాకు గల ఇంకొక పేరు అస్సలాత్. హదీసే కుదిసిలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు, కస్సంతు సలాత బైని వ బైన అబ్ది. సహీ ముస్లిం కితాబు సలాత్ అంటే నేను సలాత్ నమాజును నాకు నా దాసునికి మధ్య విభజించాను అని భావం. అంటే ఫాతిహా సూరానన్నమాట. ఈ సూరాలోని సగభాగంలో దైవస్తోత్రం చేయబడింది. ఆయన దయాదాక్షిణ్యాలు, పోషణ, న్యాయశీలం, విశ్వ సామ్రాజ్యాధికారం అభివర్ణించబడ్డాయి. మిగిలిన సగంలో దైవ సన్నిధిలో దాసుడు చేసుకునే విన్నపాలు, అభ్యర్థనలు వివరించబడ్డాయి. ఈ హదీసులో ఫాతిహా సూరాను నమాజుగా అభివర్ణించడం జరిగింది. దీన్ని బట్టి నమాజులో ఈ సూరాను పఠించడం చాలా అవసరమని స్పష్టమవుతుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల ద్వారా ఈ విషయం పదే పదే స్పష్టపరచడం జరిగింది. ఉదాహరణకు లా సలాత లిమన్ లం యక్రా బి ఫాతిహతుల్ కితాబ్. సహీ బుఖారీ, సహీ ముస్లిం. అర్థం,
ఫాతిహా సూరా పఠించని వ్యక్తి నమాజు నెరవేరదు. ఈ హదీసులోని అరబీ మూలంలో వచ్చిన మన్ అనే పదం సర్వసాధారణమైనది. నమాజు చేసే ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో నమాజు చేసినా, సామూహికంగా నమాజు చేసినా, నమాజు చేయించిన ఇమాము అయినా, ఇమామును అనుసరించే వారైనా అందరూ ఈ సూరాను చదవలసిందే. నెమ్మదిగా చేసే సిర్రి నమాజులోనైనా, బిగ్గరగా చేసే జహరి నమాజులోనైనా, విధిగా చేయవలసిన ఫర్జ్ నమాజులోనైనా, స్వచ్ఛందంగా చేసుకునే నఫిల్ నమాజులోనైనా నమాజు చేసే ప్రతి ఒక్కరూ ఈ సూరాను చదవడం తప్పనిసరి. క్రింద పేర్కొనబడిన హదీస్ ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. ఒకసారి ఫజర్ ఉదయం నమాజులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఆయన సహచరులు రజియల్లాహులు కూడా ఖురాన్ పారాయణం చేయసాగారు. తత్కారణంగా నమాజులో ఖురాన్ పఠించడానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్బందిని ఎదుర్కొనవలసి వచ్చింది. నమాజును ముగించిన తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఉద్దేశించి, ఏమిటి, మీరు కూడా వెనకాల ఖురాన్ పఠించారా అని అడిగారు. దానికి సహచరులు అవునని చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, మీరిలా చేయకండి, నాతో పాటు పఠించకండి. అయితే ఫాతిహా సూరాను మాత్రం తప్పక పఠించాలి, ఎందుకంటే దాన్ని పఠించనిదే నమాజు నెరవేరదు. అబూ దావుద్, తిర్మిజీ, నసాయి. అలాగే మరో హదీస్ హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, మన్ సల్లా సలాతున్ లం యక్రా ఫీహా బి ఉమ్మిల్ ఖుర్ఆని ఫహియా హిదాజున్ సలాసన్ ఖైరు తమాం. ఎవరైతే ఫాతిహా సూరా లేకుండా నమాజు చేశాడో అతని నమాజు లోపభూయిష్టమవుతుంది, అది పరిపూర్ణమైన నమాజు కాబోదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు ఈ మాట అన్నారు. మేము ఇమాం వెనుక కూడా నమాజు చేస్తాం కదా, మరప్పుడేం చేయాలి అని కొంతమంది హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలాను ప్రశ్నించగా, ఇమాం వెనుక ఉన్నప్పుడు, అంటే సామూహిక నమాజు చేస్తున్నప్పుడు మీరు మనసులోనే లోపలే ఫాతిహా సూరా పఠించాలి అని ఆయన రజియల్లాహు తాలాను సమాధానం ఇచ్చారు. సహీ ముస్లిం. పై 2 హదీసుల ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే, దివ్య ఖురాన్లో సెలవీయబడినట్లు దివ్య ఖురాన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినండి, మౌనంగా ఉండండి. అల్ అరాఫ్ 204. అలాగే హదీసులో చెప్పబడినట్లు సామూహిక నమాజుకు సారథ్యం వహించే వ్యక్తి ఇమాం గ్రంథపారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి. దీని భావం ఏమిటంటే, బిగ్గరగా చేయించే నమాజులలో వెనుక నిలబడి ఉన్న నమాజీలు, ముక్తదీలు ఫాతిహా సూరా తర్వాత మిగిలిన పారాయణం అంతటిని మౌనంగా వినాలి. ఇమాంతో పాటే ఖురాన్ పారాయణం చేయకూడదు. లేదంటే ఇమాం తన వెనుకున్న అనుయాయులు కూడా సహీ హదీసులకు అనుగుణంగా ఫాతిహా సూరాను పఠించడానికి వీలుగా ఫాతిహా సూరా ఆయుధులను బాగా ఆగి పారాయణం చేయాలి. లేదా ఫాతిహా సూరాను ముగించిన తర్వాత ఆయన అనుయాయులు ముక్తదీయులు సౌకర్యార్థం ఇమాము చాలినంత వ్యవధి ఇవ్వాలి. అలా చేస్తే ముక్తదీయులు ఫాతిహా సూరా వాక్యాలను లోపల చదువుకుంటారు. ఇలా చేయడం ఖురాన్ హదీసుల దృష్ట్యా ఆక్షేపణీయం కూడా కాదు. పైగా ఖురాన్ హదీస్ రెండింటి ఆదేశాలను పాటించినట్లవుతుంది. దీనికి భిన్నంగా ఫాతిహా సూరా పఠనాన్ని వారించడం వల్ల అనవసరంగా కొన్ని లేనిపోని సంశయాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఉదాహరణకు దివ్య ఖురాన్ మరియు ప్రామాణిక హదీసులు పరస్పరం సమన్వయం చెందడం లేదని, వాటి మధ్య వైరుధ్యం ఉందని, ఆ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఆచరణ యోగ్యమైనదని, ఏకకాలంలో రెండింటిని అనుసరించడం దుస్సాధ్యమని దైవం మన్నించుగాక కుంటి సాకులు వెతికే వారికి వెన్నుతట్టి ప్రోత్సహించినట్లవుతుంది. మరిన్ని వివరాలకై అల్ అరాఫ్ సూరా 204వ ఆయతో ఇవ్వబడిన వివరణను కూడా చూడండి. ఈ విషయానికి సంబంధించిన మరి పూర్తి వివరాలు కావాలంటే మౌలానా అబ్దుర్ రహమాన్ ముబారక్ పూరి గారి తహీఖుల్ కలాం పుస్తకం, ఇంకా మౌలానా ఇర్షాదుల్ అసరీ గారి పుస్తకాలు చదవండి. ఇక్కడ మరొక విషయం కూడా గమనార్హం. ముక్తదీ గనక ఇమాం చేసే ఖురాన్ పారాయణం వింటున్నట్లయితే ఫాతిహా సూరా పఠించరాదని, ఒకవేళ వినని సందర్భంలో మాత్రం తప్పకుండా ఫాతిహా సూరా పఠించాల్సిందేనని సల్ఫ్లో ఈ పదం వివరణ కోసం దయచేసి గ్రంథం చివరలో ఇవ్వబడిన పద విశ్లేషణ చదవండి. అత్యధిక మంది తెలిపినట్లు ఇమాం ఇబ్నే తైమియా అభిప్రాయపడ్డారు. మజ్మూయే ఫతవా ఇబ్నే తైమియా 23/265. ఇది మక్కీ సూరా, అంటే ఈ సూరా మక్కాలో అవతరించిందన్నమాట. మక్కా లేక మదీనాలో అవతరించిందంటే భావం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేయక మునుపు మదీనాకు వలస పోక పూర్వం అవతరించిన సూరాలన్నీ మక్కీ సూరాలు అనబడతాయి. మరి ఆ సూరాలన్నీ పవిత్ర మక్కా నగరంలో అవతరించి ఉండనవసరం లేదు. ఆయా
సమయ సందర్భాలను బట్టి మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నప్పటికీ అవి మక్కీ సూరాలుగానే పరిగణించబడతాయి. అలాగే హిజ్రీ దైవ దౌత్యం అందిన 13 ఏళ్ల తరువాత జరిగిన మదీనా ప్రయాణం అనంతరం అవతరించిన సూరాలు అవి మదీనాలో అవతరించిన, లేక మదీనా పొలిమేరలో అవతరించిన, లేక మదీనా నగరానికి బహుదూరంలో అవతరించిన అవన్నీ మదీనా సూరాలుగానే వ్యవహరించబడతాయి. ఆఖరికి అవి మక్కాలో లేక మక్కా చుట్టుపక్కల ప్రాంతం అవతరించి ఉన్నా సరే బిస్మిల్లా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది ప్రతి సూరాకు మొదట్లో వచ్చే ప్రత్యేకమైన వచనమా, లేక ప్రతి సూరాలో అంతర్భాగమా, లేక ప్రాతిహా సూరాలను ఒక ఆయుత, లేక ఏ సూరాలోనూ అంతర్భాగం కాని అదనపు వచనమా, అంటే కేవలం ఒక సూరాను మరొక సూరా నుంచి విడదీయడానికి సూచనగా ప్రయోగించబడిన వాక్యమా అన్న విషయంపై మీమాంస ఉంది. దీన్ని ఫాతిహా సూరా సమేతంగా అన్ని సూరాల్లో అంతర్భాగంగా మక్కా మరియు కుఫా పండితులు ఖరారు చేశారు. కాగా ఇది ఒక ఆయతుగా ఏ సూరాలోనూ అంతర్భాగం కాదని మదీనా, బస్రా, సిరియా పారాయణకర్తలు అన్నారు. కాకపోతే నమల్ సూరాలో 30వ వచనంలో వచ్చిన బిస్మిల్లాను మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఆయతుగా శిరసావహించారు. అలాగే బిగ్గరగా చేసే నమాజుల్లో బిస్మిల్లాను బిగ్గరగా చదివే అంశంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. బిగ్గరగా చదవాలని కొందరు భావిస్తుండగా నెమ్మదిగా పఠించాలని మరికొంతమంది తలపోస్తున్నారు. ఫతహుల్ ఖదీర్ అధిక సంఖ్యా విద్వాంసులు మాత్రం నెమ్మదిగా పఠించాలన్న విషయానికే ప్రాధాన్యతనిచ్చారు. అంత మాత్రం చేత బిగ్గరగా పఠించడం విపరీతం కాదు. బిగ్గరగా పఠించడం కూడా ధర్మసమ్మతమే. బిస్మిల్లా అంటే అల్లాహ్ పేరుతో అని మాత్రమే అర్థం వస్తుంది. కనుక దానికి ముందు అకరహు నేను చదువుతున్నాను, అబ్దహు నేను ప్రారంభిస్తున్నాను, అతలు నేను పారాయణం చేస్తున్నాను ఇలాంటి ఏదో ఒక పదం ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. అంటే అల్లాహ్ పేరుతో మొదలెడుతున్నా, అల్లాహ్ పేరుతో అధ్యాయానికి ఉపక్రమిస్తున్నాను అని భావం. ప్రతి పనికి ముందు బిస్మిల్లాను పలకమని గట్టిగా తాకీదు చేయబడింది. భోజనం చేసేటప్పుడు, జంతువును జివా చేసేటప్పుడు, వుజూ చేయు సంకల్పించినప్పుడు, ఆఖరికి సంభోగానికి ముందు కూడా బిస్మిల్లా పఠించాలని ఆదేశించబడింది. ఖురాన్ పారాయణం మొదలెడుతున్నప్పుడు బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీంను పఠించడం అనివార్యమైనప్పటికీ దానికి ముందు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీంను కూడా పలకడం కూడా ఎంతో అవసరమే. ఎందుకంటే ఫైజా ఖరతల్ ఖురాన్ ఫస్ద ఇజ్ బిస్మిల్లా మినష్ షైతానిర్ రజీం. మీరు ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి అల్లాహ్ శరణు వేడండి. అన్నహల్ 98 అన్న ఆదేశం విస్మరించరానిది. సూరతుల్ ఫాతిహా ఆయత్ 7 మక్కీ సూరా రుకు 1. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين ఆమీన్. 1 అల్ ఫాతిహా సూరా. అవతరణ మక్కా. ఆయతులు 7. 1 అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. 2 ప్రశంసలు పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి, ఆయన సమస్త లోకాలకు పోషకుడు. 3 అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు. 4 ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. 5 మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాం. 6 మాకు రుజుమార్గము సన్మార్గం చూపించు. 7 నీవు అనుగ్రహించిన వారి మార్గము, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గము చూపు. 2 అల్ బక్రా ఆవు సూరా. పరిచయం. అల్ బక్రా అంటే అర్థం ఆవు.
ఈ అధ్యాయం ప్రధానంగా తౌహీద్ అంటే ఏక దైవారాధనను విశదీకరించిన అధ్యాయం. దివ్య ఖురాన్ మనిషికి మార్గదర్శక గ్రంథమని, అందువల్ల దివ్య ఖురాన్లోని బోధనలు మనిషి అనుసరించాలని ప్రబోధించే అధ్యాయం ఇది. ఇందులో ఇస్లామీయ చట్టపరమైన ఆదేశాలు కూడా ఉన్నాయి. ఆవు అన్న పేరు కలిగిన ఈ అధ్యాయాన్ని స్థూలంగా 2 విభాగాలుగా విభజించవచ్చు. మొదటి విభాగంలో ఇస్రాయేల్ సంతతికి సంబంధించిన వివరాలున్నాయి. ఇస్రాయేల్ సంతతి మూసా అలైహిస్సలాం ప్రవక్తతో వ్యవహరించిన తీరు, ఇతర ప్రవక్తలతో వారి వ్యవహార శైలి ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. చిట్ట చివరి దైవ గ్రంథంగా అవతరించిన దివ్య ఖురాన్ను విశ్వసించాలని ఇందులో వారికి ప్రత్యేక అప్పీల్ చేయడం జరిగింది. రెండవ విభాగంలో మదీనాలో ఒక కొత్త ఇస్లామీయ వ్యవస్థను స్థాపించడానికి అవసరమైన న్యాయపరమైన చట్టపరమైన అంశాలు ఉన్నాయి. ఈ సూరాలో 67, 68 ఆయతుల్లో ప్రస్తావనకు వచ్చే ఆవు కథ కారణంగా ఈ సూరాకు అల్ బక్రా అన్న పేరు పెట్టబడింది. ప్రజల్లో 3 విభిన్న వర్గాల గురించి వివరణతో ఈ సూరా ప్రారంభమవుతుంది. ఈ 3 వర్గాలు వరుసగా 1 అల్లాహకు భయపడేవారు, 2 దైవాన్ని ధార్మిక విశ్వాసాన్ని తిరస్కరించేవారు, 3 దైవం పట్ల కపట విశ్వాసం ప్రదర్శించేవారు. ఈ 3 వర్గాలకు చెందిన ప్రజల ప్రస్తావన తర్వాత మానవులు అల్లాహను మాత్రమే ఆరాధించాలని, ఆయనకు సహవర్తులుగా ఆయనకు సమానులుగా ఎవరినీ నిలబెట్టరాదని నొక్కి చెప్పడం జరిగింది. ఖురాన్ యొక్క ఆయతులు దేవుని తరపు నుంచి అవతరించినవన్న విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే ఖురాన్లో మాదిరి ఒక్క సూరా అయినా సరే రచించి తీసుకురమ్మన్న సవాలు కూడా ఇందులో ఉంది. మానవ సృష్టికి సంబంధించిన కథను ఈ సూరా ప్రస్తావించింది. ఆదం అలైహిస్సలాంను సృష్టించడం గురించి తెలిపింది. ఆదం అలైహిస్సలాంను సృష్టించిన దేవుడు దైవదూతలను ఆదం అలైహిస్సలాంకు గౌరవ సూచంగా సాష్టాంగపడమని ఆదేశించాడు. దైవదూతలందరూ దేవుని ఆదేశాన్ని పాటించారు, కానీ ఇబ్లీస్ పాటించలేదు. ఇబ్లీస్ ఒక శైతాన్. ఇబ్లీస్ దైవాదేశాన్ని తిరస్కరించి తలబిరుసుగా వ్యవహరించాడు. ఈ విధంగా మనిషికి సైతాన్లకు మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఈ సూర మదీనా కాలానికి సంబంధించిన సూర, అందువల్ల ఇందులో ఇస్రాయేల్ సంతతి యూద జాతికి సంబంధించిన ప్రస్తావనలు వివరంగా ఉన్నాయి. అల్లా దివ్య ఖురాన్ను అవతరింపజేశాడని ఈ సూర నొక్కి చెప్పింది. చిట్ట చివరి దైవ గ్రంథంగా గత కాలాల్లో దివ్య వచనాలను అంటే మూసా అలైహిస్సలాంపై అవతరించిన తౌరాత్ గ్రంథాన్ని, ఈసా అలైహిస్సలాంపై అవతరించిన ఇంజీల్ గ్రంథాన్ని ధృవీకరించే గ్రంథంగా దీన్ని అవతరింపజేసినట్లు తెలియజేసింది. దివ్య ఖురాన్లో ఉన్న సందేశం కూడా తౌరాత్, ఇంజీలు గ్రంథాల్లో ఉన్న సందేశం వంటిదే. దివ్య ఖురాన్లోని సందేశాన్ని ఇస్రాయేల్ సంతతి ప్రజలు సమగ్రంగా పరిశీలించి ఉన్నట్లయితే తమ గ్రంథాలలో ఉన్న సందేశాన్ని ఇది ధృవీకరిస్తుందన్న వాస్తవాన్ని వారు గ్రహించి ఉండేవారు. కానీ వారు దీనిని తిరస్కరించారు. మంత్రతంత్రాలలో నానావిధ ఆచారాల్లో మునిగిపోయారు. ఇది చాలా చెడ్డ విషయం. యూదులు కానట్లయితే ఎవరూ స్వర్గంలోనికి ప్రవేశించలేరని యూదులు వాదించడాన్ని, క్రైస్తవులు కాని వారు స్వర్గంలోనికి ప్రవేశించలేని క్రైస్తవులు అనడాన్ని ఈ సూరా ప్రస్తావించింది. ఇలా అనడానికి వారి వద్ద ఎలాంటి ఆధారము, ఎలాంటి నిరూపణ లేదని, నిజమైన విశ్వాసిగా దేవునికి తనను తాను సమర్పించుకున్న వ్యక్తి, సదాచరణకు కట్టుబడిన వ్యక్తి ఎవరైనా కానీ స్వర్గంలోకి ప్రవేశించగలరని ఈ సూరా వివరించింది. తౌరాత్, ఇంజీలులోని దైవ సందేశాన్ని మార్పులు చేర్పులకు గురిచేసి అమాయకులను దారి తప్పించిన పండితుల గురించి కూడా ఈ సూరాలో ప్రస్తావన ఉంది. క్రైస్తవ వాదనను కూడా ఈ సూరా తిప్పికొట్టింది. అల్లాహ్ ఒక కుమారుని దత్తత చేసుకున్నాడన్న వాదనను ఖండిస్తూ అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. ఆ కాలంలో మదీనాలో కొత్తగా ఏర్పడిన ఇస్లామీయ రాజ్యానికి అత్యవసరమైన ఇస్లామీ చట్టపరమైన ఆదేశాలు ఈ సూరాలో ఉన్నాయి. ఇవి నేటికి కూడా ముస్లిం సముదాయానికి ఎంతో ముఖ్యమైనవి. ప్రజల సామూహిక జీవనానికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాల గురించి ఆదేశాలు, వివరణలు ఈ సూరాలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సూర కుటుంబ వ్యవహారాలను విశదీకరించింది. కుటుంబాన్ని ఒక సత్సమాజానికి పునాది రాయిగా పరిగణించింది. ఈ సూరాలో వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించడం జరిగింది. అయితే ఇతరుల నుండి వడ్డీ తీసుకోవడం లేదా ఇతరులకు వడ్డీకి రుణం ఇవ్వడంతో పాటు వడ్డీకి సంబంధించిన సమస్త రూపాలను నిషేధించడం జరిగింది. వడ్డీని తక్షణం మానుకోవాలని హెచ్చరించడం జరిగింది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అనేక అంశాలు ఈ సూరాలో ఉన్నాయి. భార్యకు ఆర్థికంగాను మానసికంగాను భర్త తోడుగా ఉండాలని పేర్కొంది. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాల గురించి బోధనలు ఉన్నాయి. భార్య ఋతుకాలంలో ఉన్నప్పుడు భర్త ఆమెకు లైంగికంగా దూరంగా ఉండాలని, విడాకులకు సంబంధించి విడాకుల తర్వాత భార్యాభర్తల మంచితనంతో పరస్పరం గౌరవాధారాలను పాటిస్తూ విడిపోవాలని, విడాకులు పొందిన స్త్రీ 3 ఋతుస్రావాల కాలం పాటు పునర్వివాహం చేసుకోకుండా ఆగాలని బోధించడం జరిగింది.
పిల్లలకు పాలు పట్టడానికి సంబంధించి విడాకుల తర్వాత తల్లి బిడ్డకు గరిష్టంగా 2 సంవత్సరాల వరకు పాలు పట్టాలని చెప్పడం జరిగింది. భర్త మరణిస్తే వితంతువైన స్త్రీ భర్త మరణం తర్వాత 4 మాసాల 10 రోజుల పాటు వేచి ఉండాలని బోధించడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అలిఫ్ లామ్ మీమ్. జాలికల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్ الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون أولئك على هدى من ربهم وأولئك هم المفلحون إن الذين كفروا سواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون ختم الله على قلوبهم وعلى سمعهم وعلى أبصارهم غشاوة ولهم عذاب عظيم. 2 అల్ బకరా సూరా. అవతరణ మదీనా. ఆయతులు 286. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. 1 నుండి 2 ఆయతులు. అలిఫ్ లామ్ మీమ్. ఈ గ్రంథం అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రము సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. 3 వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు, ఇంకా మేము ప్రస్తావించిన దానిలో సంపదలో నుంచి ఖర్చు పెడతారు. 4 మేము నీ వైపుకు అంటే ప్రవక్త వైపుకు అవతరింపజేసిన దానిని, నీకు పూర్వం అవతరింపజేసిన వాటిని వారు విశ్వసిస్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకాన్ని కలిగి ఉంటారు. 5 ఇలాంటి వారే తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే. 6 అవిశ్వాసులు నీవు భయపెట్టినా భయపెట్టకపోయినా ఒకటే, ఇక వారు విశ్వసించరు. 7 అల్లాహ్ వారి హృదయాలపై వారి చెవులపై ముద్ర వేశాడు, వారి కళ్ళపై పొర ఉంది, ఇంకా వారికి మహాఘోరమైన శిక్ష ఉంది. ومن الناس من يقول آمنا بالله وباليوم الآخر وما هم بمؤمنين يخادعون الله والذين آمنوا وما يخدعون إلا أنفسهم وما يشعرون في قلوبهم مرض فزادهم الله مرضا ولهم عذاب أليم بما كانوا يكذبون وإذا قيل لهم لا تفسدوا في الأرض قالوا إنما نحن مصلحون ألا إنهم هم المفسدون ولكن لا يشعرون وإذا قيل لهم آمنوا كما آمن الناس قالوا أنؤمن كما آمن السفهاء ألا إنهم هم السفهاء ولكن لا يعلمون وإذا لقوا الذين آمنوا قالوا آمنا وإذا خلوا إلى شياطينهم قالوا إنا معكم إنما نحن مستهزئون الله يستهزئ بهم ويمدهم في طغيانهم يعمهون أولئك
الذين اشتروا الضلالة بالهدى فما ربحت تجارتهم وما كانوا مهتدين مثلهم كمثل الذي استوقد نارا فلما أضاءت ما حوله ذهب الله بنورهم وتركهم في ظلمات لا يبصرون صم بكم عمي فهم لا يرجعون أو كصيب من السماء فيه ظلمات ورعد وبرق يجعلون أصابعهم في آذانهم من الصواعق حذر الموت والله محيط بالكافرين يكاد البرق يخطف أبصارهم كلما أضاء لهم مشوا فيه وإذا أظلم عليهم قاموا ولو شاء الله لذهب بسمعهم وأبصارهم إن الله على كل شيء قدير. ఆయత్ నంబర్ 8. మేము అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరు అంటున్నారు, కానీ యథార్థానికి వారు విశ్వసించిన వారు కారు. ఆయత్ నంబర్ 9. వారు అల్లాహ్ను విశ్వాసులను స్వయంగా తమను తామే మోసపుచ్చుకుంటున్నారు, వాస్తవానికి కానీ ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు. ఆయత్ నంబర్ 10. వారి హృదయాలలో రోగం ఉంది, ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. ఇంకా వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధభరితమైన శిక్ష ఉంది. ఆయత్ నంబర్ 11. భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారం మాత్రమే అని వారు సమాధానమిస్తారు. ఆయత్ నంబర్ 12. జాగ్రత్త, నిజానికి కల్లోల జనకులు వీరే, కానీ వారికి ఆ విషయం తెలియడం లేదు. 13. ఇతరులు అంటే ప్రవక్త ప్రియ సహచరులు విశ్వసించినట్లే మీరు విశ్వసించండి అని వారితో చెప్పినప్పుడు మూర్ఖజనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా అని వారు ఎదురు ప్రశ్న వేస్తారు. తస్మాత్, ముమ్మాటికి వీరే మూర్ఖులు, కానీ ఆ సంగతి వీరికి తెలియడం లేదు. ఆయత్ నంబర్ 14. విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు మేము విశ్వసించేవారమే అని అంటారు, కానీ తమ శైతానుల అంటే తమ పెద్దల లేక సర్దారుల వద్దకు పోయినప్పుడు మేము మీతోనే ఉన్నామండి, కాకపోతే వాళ్లతో పరిహాసమాడుతున్నామంతే అని పలుకుతారు. ఆయత్ నంబర్ 15. అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు, వారి తలబిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అందులై గమ్యరహితంగా తిరుగుతూ ఉన్నారు. 16. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొని తెచ్చుకున్నవారు వీరే, అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకమూ కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు. ఆయత్ నంబర్ 17. వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి వారిని కారు చీకట్లలో ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు. ఆయత్ నంబర్ 18. వారు చెవిటివారు, మోగవారు, గుడ్డివారు, ఇంకా వారు సరైన దారికి మరలి రారు. ఆయత్ నంబర్ 19. లేదా వారి ఉపమానం ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది, అందులోనూ చిమ్మ చీకట్లు, ఉరుములు, మెరుపులు, ఉరుముల గర్జన విని మృత్యుభయంతో వారు తమ వ్రేళ్లను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచి ముట్టడిస్తాడు. ఆయత్ నంబర్ 20. మెరుపులు వారి దృష్టిని ఎగురవేసుకుపోతాయా అన్నట్టుంది వారి పరిస్థితి. అవి మెరుపు తీగలు వెలుగును విరజిమ్మినప్పుడల్లా వారు అందులో కొంత దూరం నడుస్తారు, తరువాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహయే గనక తలుచుకుంటే వారి వినే శక్తిని కంటి చూపును పోగొట్టేవాడే. నిశ్చయముగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు. యా అయ్యుహన్
الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله وادعوا شهداءكم من دون الله إن كنتم صادقين فإن لم تفعلوا ولن تفعلوا فاتقوا النار التي وقودها الناس والحجارة أعدت للكافرين وبشر الذين آمنوا وعملوا الصالحات أن لهم جنات تجري من تحتها الأنهار كلما رزقوا منها من ثمرة رزقا قالوا هذا الذي رزقنا من قبل وأتوا به متشابها ولهم فيها أزواج مطهرة وهم فيها خالدون إن الله لا يستحيي أن يضرب مثلا ما بعوضة فما فوقها فأما الذين آمنوا فيعلمون أنه الحق من ربهم وأما الذين كفروا فيقولون ماذا أراد الله بهذا مثلا يضل به كثيرا ويهدي به كثيرا وما يضل به إلا الفاسقين الذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك هم الخاسرون كيف تكفرون بالله وكنتم أمواتا فأحياكم ثم يميتكم ثم يحييكم ثم إليه ترجعون هو الذي خلق لكم ما في الأرض جميعا ثم استوى إلى السماء فسواهن 7 سماوات وهو بكل شيء عليم. ఆయత నంబరు 21. ప్రజలారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి. తద్వారానే మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు. 22. ఆయనే మీకోసం భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధి నొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహకు భాగస్వాములుగా నిలబెట్టకండి. 23. మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానం ఉంటే అటువంటిదే ఒక్క సూరానైనా రచించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని కోసం అల్లాహను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి. ఆయత్ నంబర్ 24. ఒకవేళ మీరు గనుక ఈ పని చేయకపోతే ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే. దీన్ని సత్యమని ఒప్పుకొని మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అది సత్య తిరస్కారాల కోసం తయారు చేయబడింది. ఆయత్ నంబర్ 25. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల శుభవార్తను అందజేయి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి అని వారంటారు.
నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు. ఆయత్ నంబర్ 26. నిశ్చయముగా అల్లాహ్ దేనిని ఉపమానంగా చెప్పడానికి సిగ్గుపడడు. కడకు దోమ అయినా సరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినా సరే, విశ్వసించిన వారు మాత్రం దీన్ని తమ ప్రభు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కానీ అవిశ్వాసులు ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే. ఆయత్ నంబర్ 27. వీరు ఎలాంటి వారంటే అల్లాహ్తో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లాహ్ కలిపి ఉంచమని చెప్పిన వాటిని త్రెంచివేస్తారు. భూమిలో చెడుగును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు. ఆయత్ నంబర్ 28. మీరు అల్లాహ్ ఎడల తిరస్కార వైఖరికి ఎలా ఒడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడు, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తర్వాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు. ఆయత్ నంబర్ 29. ఆయనే మీకోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులను సృష్టించాడు. తరువాత ఆకాశం వైపుకు ధ్యానాన్ని మరల్చి తగు రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు. ఆయన అన్నీ తెలిసినవాడు.